హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కూరగాయలు ఏం లేనప్పుడు ఇలాంటి టమాటా పప్పు చేసుకోండి, చాలా బాగా రుచిగా వస్తుంది. నేను చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక కప్ చూపించాను కదా, మెజర్మెంట్ కప్ అండి అది. నేను దాంతో కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పు తీసుకొని ఒకసారి మంచిగా వాష్ చేసుకొని దాంట్లో నీళ్లు పోసుకొని నానబెట్టుకున్నాను. 30 to 35 minutes నానబెట్టుకోండి. అన్నాక స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో పప్పు వేసుకోండి. పప్పు వేసుకున్న తర్వాత వాటర్ వేసుకోండి. దాంట్లో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఉడకపెట్టుకోండి. ఈలోపు ఒక చిన్న ఉసిరికాయ సైజులో చింతపండు తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని నానబెట్టుకోండి. 4 టమాటాలను తీసుకున్న పప్పుకైతే 4 టమాటాలు తీసుకున్నాను. 2-3 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిగడ్డ తీసుకొని కట్ చేసుకోండి. వాటిని కట్ చేసేటప్పుడే తొందరగా కట్ చేయండి, అప్పుడే తొందరగా ఉడుకుతుంది. ఈలోపు పప్పు కొంచెం ఉడుకుతుంది కదా, అందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, టమాటోలు ఇవన్నీ వేసేయండి. ఉడికాక కొంచెం కళ్యామాకు వేసుకోండి. ఉప్పు కారం వేసుకోండి. నేనైతే కారం 2 స్పూన్లు వేసుకున్నాను. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీ రుచికి తగినంత వేసుకోండి. ఉడికాక పప్పు దువ్వతో కొంచెం మెదుపుకోండి. కొంచెం పప్పు మెత్తగా మెదుపుకోకండి, కొంచెం పప్పు లానే ఉండనివ్వండి. ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది ఇళ్ళతో నలిపి స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకోండి, లేకపోతే చేతితోనే డైరెక్ట్ స్ట్రెయిన్ చేసుకొని వేసుకోండి. పప్పులో చింతపండు వేసుకున్న తర్వాత ఉడికేంతసేపు మనం ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకోండి. దాంట్లో 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. 2 ఎండుమిరపకాయలు వేసుకుని, నా దగ్గర లేవు కానీ నేను వేసుకోలేదు. 4-5 ఎల్లిపాయలు వేసుకొని నలుపుకొని వేసుకొని, ఇది ఆప్షనల్ అని కొంచెం కళ్యామాకు వేసుకొని కొంచెం పోపు వేగాక దీన్ని పప్పులో వేసి మిక్స్ చేసుకోండి. పప్పులో వేసుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అని మీ ఆప్షనల్ అండి. నేనైతే 2 minutes ఉడికించుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఏమి టమాటా పప్పు రెడీ.